లెగ్ మీకు ఫ్రాక్చర్ ఉన్న చాలా గేమ్స్ ఆడారు. అలాగే రీసెంట్గా మెగా చీఫ్ అవ్వడానికి నేను బయట జనాల్ని నేను పబ్లిక్ టాక్ తీసుకుంటాను. నేను ప్రతిరోజు చూస్తా. వాళ్ళు అడిగినప్పుడు ఈ వీక్ ఏమనిపించిందంటే మాకు రోహిణి గారి వల్ల లేడీస్కి ఉందని అనిపించింది. మీకు లోపల ఆడేటప్పుడు మీకు ఎలా అనిపించింది? నాకు అసలు ఆ టాస్క్ ఫినిష్ అంటే ఎక్కిన తర్వాత ఓకే, ఏది ఏమైనా నేను దిగకూడదు. ఎందుకంటే వైల్డ్ కార్డ్గా వచ్చిన ఛాన్స్ మళ్ళీ నాకు రాదు బిగ్ బాస్లోకి వెళ్ళడానికి. ఇదే లాస్ట్ మెగా చీఫ్, ఎట్లయినా గెలవాలి. నన్ను 0 అన్నోళ్ళు ఉన్నారు, ఫైర్ లేదన్నోళ్ళు ఉన్నారు, అందుకే సీజన్ 3లో కనబడలేదు అన్నోళ్ళు ఉన్నారు. సో అవన్నీ మైండ్లో తిరుగుతూ ఉండే. ఇది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో లాస్ట్ మెగా చీఫ్ విన్ అవ్వాలి అని నించున్న కదలకుండా, కాన్సన్ట్రేషన్ అంతా ఆ కుండ మీదే ఉండింది. సో ఏదేమైనా నించోవాలని చెప్పి నేను ఆల్మోస్ట్ ఇట్లా సపోర్ట్ తీసుకున్నప్పుడు నాకు ఇదంతా కట్స్. సో అది కూడా అయింది. బట్ అవన్నీ ఓర్చుకొని అవ్వాలని ఒక దీంతో నించున్నా. అయ్యా చాలా హ్యాపీగా అనిపించింది. నాకే ప్రౌడ్ మూమెంట్. అంటే బిగ్ బాస్ ఈ సీజన్లో నేను వెళ్ళిన తర్వాత ద బెస్ట్ మూమెంట్ ఏంటంటే అదే. మాకు కోవే సర్ల గారు నిజంగానే జీ తెలుగులో మీరు కొంచెం కష్టం సీరియల్ అప్పటి నుంచి మాకు బాగా తెలుసు. ఒక్కసారి కోవే సర్ల గారిని ఇమిటేట్గా ఇప్పుడు వదిలేను, వాయిస్ లేదు నిజంగా. నేను హౌస్లో చేశాను నిజంగా నాకు చాలా ఇష్టం అనమాట. ఇప్పుడు లేదు నాకు. సరే ఓకే. ఇంకా అంటే అవినాష్ ఆట కానీ, నిఖిల్ ఆట కానీ, గౌతమ్ ఆట కానీ, రీసెంట్గా ఈ వీక్ మిమ్మల్ని అదే గౌతమ్ అలాగే ఇద్దరు గొడవ పడ్డారు కదా, దాని గురించి ఏమన్నా చెప్తారా? గొడవ పడ్డ దాని గురించి ఏం చెప్పలేమండి. నామినేషన్స్ అదే సేవింగ్ ఆప్షన్స్ వచ్చినప్పుడు గౌతమ్ ఒక మాట అన్నాడు, దాని నుంచి నిఖిల్ ఒక మాట అన్నాడు. సో అట్లా మాట్లాడుకున్నారు. అదే కలర్ రౌండ్లో కూడా కంటిన్యూ అయింది. మళ్ళీ నిఖిల్ ఒక మాట అంటాం. సో ఈయన సారీ చెప్పమన్నప్పుడు నీకు ఫీల్ అయితే సారీ అన్నాడు, ఆయన సారీ చెప్పిన నీకు ఫీల్ అయితే సారీ అన్నాడు. దాని తర్వాత ఇద్దరు జెన్యున్గా సారీ చెప్పుకున్నారు. ఫస్ట్ ఓకే, మీరు వైల్డ్ కార్డ్ లో ఎంట్రీ అయిన తర్వాత అదేమన్నా జరిగింది? నేను చూడలేదు. ఓకే, విష్ణు గారు ఆట ఎలా అనిపిస్తుంది? బాగుంది. థ్యాంక్ యూ అండి.